వింత మరి ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరు నిర్మాణం చేయాలని చెప్పి చేయలేదని చెప్పి ఆనాడు ఒక వింత లెక్క మీరు ప్రచారం చేసుకున్నారు. కానీ మళ్ళా ఆడికి మళ్ళీ మీరే పోలీస్ బార్కెళ్ళు పెట్టి అక్కడ సిఆర్పిఎఫ్ పోలీసును పెట్టి మీరు అక్కడికి కనీసం విలేకరులను కూడా అనుమతి ఇవ్వకుండా ఒక రాజకీయ నాయకుడు అన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే అయితే, స్థానిక ఎమ్మెల్యే అయితే శ్రీధర్ బాబు గారు ప్రతిపక్ష పార్టీగా కనీసం అక్కడికి మేడిగడ్డ కాడికి వచ్చి చూస్తామంటే కూడా చూడకుండా బట్టి గారిని శ్రీధర్ బాబు గారిని తీసుకుపోయి మీరు అక్కడెక్కడనో ములుగులో పెట్టి మీరు కనీసం భోజనం లేకుండా రాత్రి పండగ పెట్టినటువంటి చరిత్ర మీది ఆనాటి మీ ప్రభుత్వాన్ని. ఇవాళ అటువంటి ప్రాజెక్టు కూలిపోతే, ప్రాజెక్టు తెగిపోతే 1,00,000 కోట్లు నీళ్ళ కాళేశ్వరం గోదావరి నీళ్ల పాలైతే ఇవాళ మీరు కనీసం మీరు ఈ 2 ఏళ్లలో ఆనాడు ఏ నీళ్ళు వచ్చినా ప్రాజెక్టులలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిండి వరద కాలం నుంచి నీళ్ళు వచ్చి ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ నిండి ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ నిండి గేట్లు తీసేస్తే కూడా అవి కాళేశ్వరం నీళ్ళే డ్యాములకు వచ్చి ఆ నీళ్ళే మీరు షెటర్ లావట్టినట్టు అన్నాడు యాక్టింగ్ చేశారు. ఇవాళ 2 సంవత్సరాలు దాటింది. ఆనాటి కంటే ఏమన్నా ఈ రాష్ట్రంలో వరి ధాన్యం తగ్గిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాటి కంటే ఎక్కువ పంట వచ్చింది, ఆనాటి కంటే ఎక్కువ పంట తీసినాం. ఇవాళ మీరు వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీళ్లు రానప్పుడు నీళ్ళు వచ్చి ఇంకా నీళ్లు రానప్పుడు కూడా ఆనాడు మీరు మీ నాయకులు పోయి డ్యాము కాడ ఉండి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు అందుతలేవు, పంటలో నీళ్ళు వస్తలేవు అని చెప్పి కూడా ఆనాడు మీరు యాక్టింగ్ చేశారు. కానీ ఇవాళ 2 సంవత్సరాలు 2 నెలల నుండి మీరు ఏదైతే అదే రకంగా మీరు ఏడ్చుకుంటూ పోతా ఉన్నారో ఇవాళ రైతులకు బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర వస్తూ ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఇప్పటి వరకు పని లేకున్నా, ఆ ప్రాజెక్టు నుండి సుక్క నీళ్లు లేకున్నా 2 ఏళ్ల నుండి ఇవాళ బ్రహ్మాండంగా రైతులకు పంటలు పండినాయి. మరి అదేవిధంగా ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా లోయర్ డ్యామ్ కానీ, ఎల్లంపల్లి కానీ, అదేవిధంగా మిడ్ మానేర్ కానీ ఇవన్నీ కూడా మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు శ్రీశైలం కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ కానీ మరి ఇవన్నీ కూడా కట్టి ఈరోజు వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా గింత చెక్కు చేరకుండా ఉండి ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రానికి రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి చరిత్ర మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మరి వాళ్ళ అధ్యక్ష మరి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా చెప్పినాం. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మీరు ఆనాడు రేషన్ కార్డు ఇవ్వకుండా 10 ఏళ్ళు మీరు దరఖాస్తులు పెట్టుకోమని చెప్పి, మీ సేవా సెంటర్లో దరఖాస్తులు పెట్టుకోమని చెప్పి, ప్రజావాణిలో కలెక్టర్కి దరఖాస్తులు ఇవ్వని చెప్పి మీరు ఆనాడు రేషన్ కార్డు లేకపోతే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాతనే ఇవాళ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని మరి ఆ దరఖాస్తులలో కూడా ఇవాళ ప్రతి పేదవానికి అప్పుడు ఇవాళ మీరు కూడా ఎమ్మెల్యే వెళ్ళారు. ఇవాళ మేము అందరం ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గాల మీరు ఆనాడు మనం ఏ గ్రామానికి వెళ్ళినా మీ ఎమ్మెల్యేలు అయినాక ప్రతి దగ్గర రేషన్ కార్డులు అడిగారు. ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని ప్రతి పేదవానికి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. 15 లక్షల రేషన్ కార్డులతో పాటు దాదాపు 19 లక్షల పైచీలకు మరి వాళ్ళ సభ్యులను కార్డులలో యాడ్ చేసాం. యాడ్ చేయడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు మీరు దొడ్డు బియ్యం ఇచ్చినాడు. ఆనాడు రైసు మిల్లులకు ఆనాడు ఓపెన్ మార్కెట్ పెట్టి దాన్ని ఈనంగా రేషన్ బియ్యాన్ని మీరు ఆనాడు ఎన్నడూ లేని విధంగా ఆనాడు 2004, 9, 14 మధ్యలో సివిల్ సప్లై ద్వారా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చినాడు కూడా ఆ పరిస్థితి లేదు. ఆనాడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018, 23లో విచ్చలవిడిగా చేసి రైసు మిల్లులను పక్కదారి పట్టించి ఇదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసేటువంటి
అలవాటును ఆనాడు మీ ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ ఇవాళ మరి దానికి అడ్డుకట్ట వేసే విధంగా ప్రతి పేద కుటుంబం ఇవాళ సన్న బియ్యం తిని ఇవాళ 3 పూటల మరి సన్న బియ్యంతో వాళ్ళు అన్నం తింటా ఉన్నారు. అదేవిధంగా మీకు కూడా తినిపిస్తాం, రోజు ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా తినిపిస్తామని అందరం కలిసి తిందాం. ఇది ఆ బియ్యం ఎక్కడియో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తే ఇలా రైతులు వండించినటువంటి అన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీరు మా పెద్దపల్లి జిల్లాకు రాండి. మా పెద్దపల్లి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉంటాయి, 3 నియోజకవర్గాలు ఉంటాయి, ధరంపూర్ మండలం ఒక్క మండలం ఉంటుంది. దాదాపు 155 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ ఇవాళ మా పెద్దపల్లి జిల్లాలో రైతుల ఖాతాలలో జమైనాయి. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం మా తమ్ముడు కౌశిక్ రెడ్డి నియోజకవర్గం ఉంటుంది, హుజరాబాద్ నియోజకవర్గం ఉంటుంది. మీరు అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గం కూడా నువ్వు ఏ ఊరికి రమ్మంటావో చెప్పు, ఆ ఊరికి నేను అత్త, ఇద్దరం కలిసి రైతుల దగ్గరికి వెళ్దాం. ఇవాళ ప్రతి రైతుకు పండించినటువంటి ప్రతి రైతుకు క్వింటాలకు 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర, బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆనాడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాకల ఎన్నికలైతే రేపు ఎన్నికల ప్రచారం అయిపోతే ఇవాళ వచ్చి మేము సన్నవడ్ల బోనస్ ఇస్తాం, 100-200 ఇస్తాం అని చెప్పి మోసం చేసిన చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. కానీ ఇవాళ మాది అట్లా కాదు. మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ మాట ఇచ్చి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, వెన్ను చూపించకుండా ఇవాళ సన్నవడ్లకు రైతులకు బాధ్యత చెప్పి బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచిని మంచి అని చెప్పండి, చెడుని చెడని చెప్పండి. కానీ మీరు అది చెప్పకుండా, మంచిని మంచి అనకుండా, మీరు మంచిని కూడా సాధించకుండా మీరు ప్రతిదానికి వాటికైనా నోరున్నాయి అని చెప్పి లేచోడితే ఎట్లా? ఏం చేయరు. ఇలా ఇక్కడ ఉన్నది ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా. నిన్న మాట్లాడుతూ వాళ్ళ నాయకుడు చెక్ డ్యాములు కూల్చుడు అన్నాడు. చెక్ డ్యాములు కూల్చుడు అంటే నేను అన్నాడు ఇదే అవధులో చెప్పిన. చెక్ డ్యాములు ఎవరు కూల్చలే, వాళ్ళ డిజైన్ సరిగా లేక, ఆ ప్రభుత్వంలో డిజైన్ చేస్తే డిజైన్ సరిగా లేక, ఆ ప్రభుత్వం డిజైన్ సరిగా లేక కమిషన్ల కోసం కకృతి పడి వాళ్ళు నాసీ రకం డిజైన్లు పెట్టి ఇవాళ ఒక్కటి కాదు 2014 నుండి 2023 వరకు వాళ్ళు కట్టినటువంటి చెక్ డ్యాములు మొత్తం ఎండాకాలంలో కడితే వానకాలంలో కూలిపోయినాయి. కేవలం ఇసుక ఎత్తుకపోవడం కోసం కట్టినటువంటి చెక్ డ్యాములు. మానేరులలోనో గోదావరిలోనో ఇది ఒక మానేరు మీద కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ నది మీద కట్టినైనా, ఏ వాగు మీద కానీ, ఏ చిన్న వాగుల మీద కానీ ఎక్కడ కట్టినటువంటి చెక్ డ్యాములు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా లేవు. దానికి కారణం ఏంటంటే డిజైన్ లోపం, సరి అయినటువంటి డిజైన్ చేయకపోవడం. 100 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్టులకు కకృతి పడి ఇంజనీర్లతో డిజైన్ లోపం చేసి ఆనాడు మరి అవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు ఆనాడు ప్రభుత్వం నీళ్ల పాలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే ఇంకా దానికి ఆడికి వచ్చి ఫోటోలు దిగి దీన్ని అటు బాంబులతో వేల్చిందట. అంత కర్మ ఎవరికి పట్టింది? బాంబులతో వేల్చడానికి ఎవరికి పట్టలే. అది అదేవిధంగా కాళేశ్వరం ఎవరు కట్టారో నువ్వు ఆలోచన చేసుకో. కాళేశ్వరం ఎందుకు కూలిందో నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పార్టీలో పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, మీ ప్రజాప్రతినిధుల ఇంజనీర్లు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంజనీరు, అప్పుడు భారీ నీటి శాఖ మంత్రి ఇంజనీర్లు మీరే కదా. అదే కాళేశ్వరం ఇంజనీరింగ్ చేసింది మీరే, కట్టింది మీరే, కూలగొట్టింది మీరే. ఇవాళ దానికి నువ్వెందుకు ఉలికి పడతావు? తమ్మి కూర్చో. అదేవిధంగా మరి దాంతో పాటు ఇవాళ పేదలకు ఇల్లు ఇస్తామన్నారు.
ఆనాడు ప్రభుత్వం చెప్పిండ్రు 2014 ఎలక్షన్ల ముందు టీవీలో బ్రహ్మాండమైన ఆడిచ్చారు. అల్లుడత్ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, ముసలాం ఎక్కడ, ముసలోడు ఎక్కడ, పండుకుంటే కాళ్ళు యువతల తలకాయ యువతల అని చెప్పి టీవీలో ఒక యాడ్ ఇచ్చారు. యాడ్లా చూస్తే కూర్చున్న చూసి ముంగట దండం మీద బట్టలు ఆరేసినట్టు, ఇటుపక్క గొర్రెలు పెట్టినట్టు, అటుపక్క మేకలు పెట్టినట్టు, అటు పశువులను పెట్టినట్టు పెట్టి ఆయనతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 10 ఏళ్ళు గడిచింది. ఒక్క పేదోళ్ళకి ఇల్లు రాలే, ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు. ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ అన్న గారు మేనిఫెస్టోలో పెట్టి మా ప్రభుత్వం వస్తే 5 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పి మా పొంగులేటి సీనన్న ఈ రాష్ట్రంలో దాదాపు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవాళ దగ్గర 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని 119 నియోజకవర్గాల గీ పార్టీ గా పార్టీ అనకుండా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే. ఇవాళ దాన్ని చూసైనా మీ మాటలు కట్టిపెట్టి మీరు కొంచెం మాట్లాడడం నేర్చుకోరు. ఏమన్నా అంటేనట ఫైల్ దొరుకుతలేట సంతకాలు పెట్టి, ఫైల్ పెట్టినాయి కాదా ఇవి, సంతకాలు పెట్టే కాడికి రాలేదు ఇవి, వాళ్ళక్కడ ఫైల్ కనబడతలేట 6 గ్యారెంటీల ఫైల్. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి 6 గ్యారెంటీల సంతకం పెట్టకపోతే? ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి ఉంటున్నాయి ఇవి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? మీరు అవన్నీ బంద్ చేయండి, మాట్లాడు బంద్ చేయండి. ఏమన్నా అంటే నోరు అబద్ధాలు నేర్చుకున్నారు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు కాదు మాట్లాడేది, వాస్తవాలు మాట్లాడి నేర్చుకోరు. మీరు చెప్పాలి, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మంచి పని చేసింది గవర్నమెంట్. సన్న బియ్యం ఇచ్చింది, మంచి పని చేసింది గవర్నమెంట్. ఇలా మేము ఇయ్యలే, మేము మోసం చేసిన పేదోళ్లకు 5 లక్షలు ఇల్లేరే, మీరు ఇచ్చిండ్రు, మంచి పని చేసిండ్రు. మీరు ఇలా 5 లక్షలను ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచిండ్రు, మంచి పని చేసిండ్రు. ఇలా మహిళలకు మా అక్కలు చెల్లెలు ఎవ్వరు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా